హాయ్ అందరికీ నమస్తే. ఆన్లైన్లో ట్రైన్ టికెట్ బుక్ చేయాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. లైక్ పేటిఎం, ఇక్సిగో, కన్ఫర్మ్ టికెట్ అండ్ ఐఆర్సిటిసి. కానీ వీటిలో దేని ద్వారా బుక్ చేయాలన్నా మనకు ఒకటి కావాలి. చెప్పు. అదే యూజర్ ఐడి, పాస్వర్డ్. అది ఎలా చేయాలో చేసి చూపిస్తాను, చూసి నేర్చుకోండి. మొదటిగా మీ మొబైల్లో బ్రౌజర్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో ఐఆర్సిటిసి అని టైప్ చేయండి. చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేస్తే కింద మీకు ఇలాగా రిజిస్టర్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే పైన మిమ్మల్ని యూజర్ నేమ్ అనేది పెట్టుకోమంటుంది. నేనైతే దివాకర్ అని పెట్టుకున్నాను. మీకు ఏం కావాలనుకుంటే అలా పెట్టుకోవచ్చు. నెంబర్ ఇవ్వచ్చు, ఆల్ఫాబెట్స్ కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ లైన్ వచ్చేసి మీ నేమ్ అనమాట. ఆ తర్వాత పాస్వర్డ్ మినిమం 8 to మ్యాక్సిమం 15 క్యారెక్టర్స్ దాకా పెట్టుకోవచ్చు. అండ్ మీరు ఫస్ట్ ఏదైతే ఇచ్చారో సెకండ్ కూడా అదే ఇవ్వండి. నెక్స్ట్ మీ మెయిల్ ఐడి. ఇక్కడ నా మెయిల్ ఐడి నేను ఇస్తున్నాను. మీది ఏదైతే మెయిల్ ఐడి ఉందో ఆ మెయిల్ ఐడి మీకు ఇక్కడ ఇచ్చుకోండి అనమాట. ఒకవేళ మీకు మెయిల్ ఐడి లేకపోతే మెయిల్ ఐడి ఎలా క్లియర్ చేయాలో కూడా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ మొబైల్ నెంబర్. నేను ఇక్కడ మొబైల్ నెంబర్ హాఫ్ ఇస్తున్నాను, 8 చేశాను. మీరు మాత్రం పూర్తిగా ఇవ్వండి. అండ్ తర్వాత క్యాప్చా ఏదో దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టగానే మీ మొబైల్ నెంబర్కి మీరు ఇచ్చిన మెయిల్ నెంబర్కి రెండింటికి ఓటీపీస్ వెళ్తాయి. ఆ తర్వాత మీరు మొబైల్ నెంబర్కి ఇచ్చిన ఓటీపీ అనేది ఇక్కడ మీరు ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ ఇది అయిపోయిన వెంటనే మీ మెయిల్కి కూడా ఓటీపీ వచ్చి ఉంటుంది. ఇలా దాది కూడా మీరు ఇచ్చిన తర్వాత వెరిఫై ఈమెయిల్ అండ్ మొబైల్ ఓటీపీ అని కొట్టండి. కొట్టగానే ఇలా అవుతుందన్నమాట. నెక్స్ట్ మనకి కంటిన్యూ అని క్లిక్ చేయమంటుంది. క్లిక్ చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అది ఇవ్వండి. ఇక్కడ నా డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చాను. నేను వైజాగ్ కాబట్టి వైజాగ్ అని ఇచ్చాను. అండ్ పిన్ కోడ్ ఇవ్వండి. మీరు ఏ సిటీలో అయితే ఆ సిటీలో ఉండండి. నేనైతే విశాఖపట్నం ఇచ్చాను, ఆంధ్రప్రదేశ్. మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ని క్లిక్ చేసి కింద కనిపిస్తున్న 2 బాక్సుల మీద టిక్ చేయండి. ఆ తర్వాత సబ్మిట్ క్లిక్ చేస్తే మీ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయినప్పుడు నెక్స్ట్ మీరు మళ్ళీ లాగిన్ మీద క్లిక్ చేసి అక్కడ మీరు ఏదైతే యూజర్ ఐడి మొదటి ఇచ్చారో అది అండ్ పాస్వర్డ్ అండ్ క్యాప్చా ఇచ్చి సైన్ ఇన్ అని క్లిక్ చేసి మీ యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ అయినట్టే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.